స్పెషల్గా మన ఏపీ స్టూడెంట్స్కి అనమాట. సో చాలా మంది రిపీట్గా ఇదే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మాకు ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పు అన్న కోసం సపరేట్గా మళ్ళీ ఇదే చెప్తున్నారు అనమాట, ఎంతలా అడుగుతున్నారు కాబట్టి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది. డెఫినెట్లీ ఈ వీడియోలో సరికి మనకి ఏ చాప్టర్ చేయాలో కొంచెం మినిమైజ్ చేసి అయితే చెప్తాను. సో మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అండ్ స్కోర్ అయితే బూస్టప్ చేసుకోవచ్చు ఈ తక్కువ టైంలో. అండ్ ఆ చాప్టర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తా అండ్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను అనమాట. సో మీ ప్రిపరేషన్ ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. ఇంకెలాంటి డిలే లేకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బట్ చిన్న రిక్వెస్ట్ డోర్స్, ఈ వీడియో కానీ ఎక్కడైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ అండ్ ఒక్క షేర్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మన కౌన్సిలింగ్ టైం అప్పుడు కూడా చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం. అండ్ మీ టైం కూడా వేస్ట్ చేయకుండా మన వీడియోకి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు తమిళలో చూపెట్టినట్టు ఆ చాప్టర్స్ అంటే చెప్తాను. బట్ దానికన్నా ముందు మీరు అది ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఈ తక్కువ టైంలో ఎలా చేస్తే అవన్నీ కవర్ అవుతాయో అవి ముందుగా చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మీ దగ్గర ఏదైనా కానీ మీ కాలేజ్లో స్టడీ మెటీరియల్స్ ఉంటాయి కదా, లేదా కొన్ని సంథింగ్ మీరు స్టడీ మెటీరియల్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ మీ ఐపీ కోసం మీద వాడుంటారు. లేదు బ్రో మా దగ్గర లేవు, అవి ఉపయోగపడవు అనుకుంటే మీ ఫ్రెండ్స్ గారికి కానీ రివిజన్ నోట్స్ కానీ ఫార్ములాస్ బుక్లు కానీ లేదా ఉంటాయి కదా కొంతమంది షార్ట్ నోట్స్ అని పెడుతుంటారు, అంటే రాస్తులు అంటే ఒక లెసన్ చదువుతారు, లెసన్ చదువుతూ పక్కన నోట్స్ రాస్తుంటారు. సో అది కానీ మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ కొంచెం సెర్చ్ చేయడానికి అయితే అడగండి. డూడ్ అవన్నీ లేదు నువ్వే మాకు ప్రొవైడ్ చేయి, ఇన్ని ఇచ్చావు కదా అంటే మీకు స్క్రీన్ మీద టైం లైన్ కనిపిస్తుంది కదా, ఈ టైంకి అయితే స్కిప్ అయితే అయిపోండి. సో అక్కడైతే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. బట్ బ్యాక్ టు ది టాపిక్. సో అది ముందుగా మీ దగ్గర పెట్టుకోండి. అవి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా, ఆడి చాప్టర్స్ ఇచ్చాను అన్నాను. సో ఏదో ఒక సబ్జెక్ట్లో ఒక చాప్టర్ పిక్ చేస్తారు. ఆ చాప్టర్ యొక్క ఆడి షార్ట్ నోట్స్ కానీ రివిజన్ నోట్స్ కానీ ఉంటుంది కదా మీ దగ్గర. సో దాన్ని అయితే ఓపెన్ చేయాలి. దాన్ని ఓపెన్ చేసి ఒక్కసారి చదవండి ఫుల్గా టాప్ టు బాటమ్ మొత్తం అయితే ఆ లెసన్కి సంబంధించిన ఫార్ములాస్ కానీ షార్ట్ ఏముంటే అవన్నీ చదివాను అనమాట. ఫుల్గా ఎడ్జ్ టు ఎడ్జ్ పాయింట్ టు పాయింట్ అయితే చదవండి. చదివేశారా? ఎందుకు డూడ్ చదవాలంటే చాలా తక్కువ టైం ఉంది. సో నీకు బాగా ప్రాక్టీస్ అవ్వాలంటే మాత్రం ఇది ఒక్కటే అనమాట దారి. షార్ట్ నోట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ తక్కువ టైంలో ఎక్కువ చాప్టర్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఇది ఒకటే మార్గం అనమాట. సో నేను కూడా ఇస్తాను అన్నాను కదా షార్ట్ నోట్స్. సో అది యూజ్ చేసినా సరే మీకు చాలా బాగా ఈజీ అయిపోతుంది అనమాట. సో అవన్నీ చదవండి. ఓకే అవన్నీ చదివేశారు కదా, సో మొత్తం మినిమైజ్ అయిపోతుంది. మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది, ఏ ఫార్ములాస్ ఉన్నాయి, ఏ డెఫినేషన్స్ ఉన్నాయి, అసలు ఏ కాన్సెప్ట్ ఏంటి, దానికి ఎలా ట్యాకిల్ చేయాలి అన్నీ ఒక క్లారిటీ వచ్చింది కదా, చదివారు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ పీవైక్యూస్ అయితే ఓపెన్ చేస్తారు, పీవైక్యూస్ అయితే సాల్వ్ చేస్తారు. డూడ్ అది చదవగానే పీవైక్యూస్ అయిపోతాయా? రావు. కరెక్టే, చెయ్యండి ఒకసారి చెప్తాను. ఓపెన్ చేశారు, పీవైక్యూస్ చేస్తున్నారు, రావట్లేదు. వస్తున్నాయా? నో ప్రాబ్లం. బట్ స్టక్ అవుతున్నారు. ఎక్కడ స్టక్ అవుతున్నారు? డూడ్ నేను పలానా ఈ సమ్ము చేస్తున్నప్పుడు నాకు ఈ సమ్మ దగ్గర ఈ పర్టికులర్ ఫార్ములా దగ్గర స్టక్ అయిపోయాను అంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి తెలియట్లేదు. ఓకే ఆ సమ్ని స్క్రీన్ షాట్ తీసి గూగుల్ లెన్స్లో పెట్టు. గూగుల్ లెన్స్లో పెట్టి ఏని కానీ హెల్ప్ తీసుకొని ఒకసారి ఆ స్టెప్ ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి, నువ్వు ఎందుకు స్టక్ అయ్యావు ఒకసారి చూడు. ఆ ఫార్ములాను వాడి చదివే ఉంటావు, బట్ ఆ ఫార్ములా ఆ ప్లేస్లో వేయాలని నీకు తెలియదు. అంతే, అంత మించి ఏమి లేదనమాట. చూసా కదా, నీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ మనం ముందుకైతే వెళ్ళాలి, అక్కడ ఆగిపోకూడదు. ఓకే తెలిసింది బ్రో, నాకు ఇంకా బాగా రిపీట్గా నాకు అదే ప్రాబ్లం వస్తుంది. డన్, ఇప్పుడే పీవైక్యూస్ ఆపేసి యూట్యూబ్లోకి వెళ్ళి సేమ్ టాపిక్ కొట్టేసి అదే టాపిక్ సంబంధించిన లెక్చర్ అయితే ఒకటి విను, క్లారిటీగా ఒక లెక్చర్ విను. డూడ్ అవి కూడా నువ్వే ఇవ్వంటే ఇస్తాను, వెయిట్ చేయండి, ఆ లెక్చర్స్ కూడా ఇస్తాను. సో అది వినండి. అది విన్న తర్వాత మీకు వచ్చేసరికి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు పీవైక్యూస్ చేయండి, రావు మళ్ళీ చేయండి, రాదు మళ్ళీ చేయండి, డెఫినెట్లీ మీకు వచ్చేసరికి సాల్వ్ అయితే అవుతుంది. ఇది 100% అనమాట. ఇలా చేయండి, మీకు ఖచ్చితంగా సాల్వ్ అయితే అవుతుంది. ఈ విధంగా వచ్చేసరికి ఈ తక్కువ టైంలో ఇలా అయితే చాప్టర్స్ అనేది కవర్ అయితే చేయండి. చాప్టర్ బై చాప్టర్, సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ ఈజీగా టాప్ టు బాటమ్ కవర్ అయితే చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను మీకు గైడ్ చేస్తుంటాను. ఓకేనా? ఈ విధంగా చేయండి. ఆ చాప్టర్స్ని ఎలా కవర్ చేయాలో చెప్పావు, బట్ ఆ చాప్టర్స్ ఏంటి చెప్తున్నాను. ఇప్పుడైతే మీకు చాప్టర్స్ అయితే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. సో మీరు వచ్చేసరికి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదా ఒక పేపర్ పెన్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి. ఇగోండి ఈ చాప్టర్స్ వచ్చేసరికి, ఈ సబ్జెక్టులో చాప్టర్స్ వచ్చేసరికి జస్ట్ ఫర్ క్వాలిఫైడ్ మాత్రమే. మీరు క్వాలిఫై అవ్వాలనుకుంటే ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ చాప్టర్స్ చూస్తున్నాం కదా, సో ఈ చాప్టర్స్ వచ్చేసరికి less than 10K ర్యాంక్ అయితే తీసుకురావడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. సో డూడ్స్ ఎలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. ఈ చాప్టర్స్ అన్నీ అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. మీకు ఈజీగా మీకు డిజైర్ ర్యాంక్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట. ఎస్ మీరు అనుకుంది కరెక్టే, ఎక్కువ చాప్టర్స్ ఇచ్చాను, దానికి కూడా ఒక రీజన్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ రెడ్యూస్ చేసేది ఇచ్చా. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇంకా కొన్ని చాప్టర్స్ అయితే పిక్ చేసుకుంటారు. సో దానివల్ల స్కోర్ అనేది డ్రాప్ అయితే అవుతుంది మీరు వచ్చేసరికి. సో వెయిటేజ్ తగ్గిపోతుంది. సో అందుకోసం నేను ఈజీ చాప్టర్సే ఇచ్చాను అండ్ కొన్ని చాప్టర్స్ కష్టమైన కూడా యాడ్ చేశాను, ఎందుకంటే హై వెయిటేజ్ ఉంది కాబట్టి. సో
ఈజీగా ఉంటుంది. నేను చెప్పిన ఆ టిప్స్ అయితే ఉన్నాయి కదా, ఎలా ప్రాక్టీస్ చేయాలి చెప్పాను కదా, సో ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. పీవైక్స్ చెప్తున్నాను, మాక్ టెస్ట్ చెప్తున్నాను అండ్ లెక్చర్స్ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను కదా. సో ఇవన్నీ ఎక్కడ ఇస్తా బ్రో అంటే ఏమీ లేదనమాట. మీరు ఒకసారి గూగుల్లో ఎంసెట్ 2025 రితిక్ డూడ్ అని సెర్చ్ చేయండి. ఈ లింక్ అయితే వస్తుంది. ఈ లింక్ కాదనమాట, కొంచెం స్క్రోల్ చేయండి, మీకు మన లోగోతో ఈ లింక్ అయితే వస్తుంది. దీని అయితే క్లిక్ చేయండి. ఈ కనుక క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే చూపిస్తుంది. సో దాంట్లో అన్నీ అయితే పెట్టి ఉన్నాను. జస్ట్ సింపుల్గా డౌన్లోడ్ కానీ క్లిక్ హియర్ కానీ క్లిక్ చేయండి, మీకు ఓపెన్ అవుతుంది. ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీకు అన్ని రిసోర్సెస్ కూడా లైన్గా పెట్టి ఉన్నాను. సో ఈజీగా మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ చీట్ కోడ్స్ వీడియో అయితే చూడండి, బట్ ఇప్పుడైతే చూడొద్దు. అది నా వీడియోయే, బట్ ఇప్పుడైతే చూడొద్దు. ఎప్పుడు చూడాలి తెలుసా? ఎగ్జామ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎగ్జామ్కి 5 days ముందు లేదా 1 week ముందు అప్పుడైతే ఈ వీడియో అయితే చూడండి, ఓకేనా? అప్పుడు మీకు ఈ వీడియోలో ఏం చెప్పానంటే మీకు ఆడియో వచ్చేసరికి ప్రిపరేషన్ అయితే అయిపోతుంది, బట్ ఇంకా స్కోర్ అనేది బూస్టప్ చేసుకోవడానికి ఏ టిప్స్ అండ్ స్టెప్స్ ఫాలో అవ్వాలో దాంట్లో చెప్పాను అండ్ చీట్ కోడ్స్ చెప్పాను. అప్పుడైతే ఫాలో అవ్వండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో 1 day బిఫోర్ ఎగ్జామ్ అయితే చూడండి, మీకు చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది. ఎగ్జామ్ రోజు ఏం చేయాలి, ఎలా చేస్తే మన స్కోర్ అని బూస్టప్ అవుతుంది, కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ అయితే ఇచ్చాను. సో అప్పుడైతే ఈ వీడియో అయితే చూడండి. డ్యూరీ 20 days మాత్రమే చాలా బాగా కష్టపడేది చాలు, నీకోసరికి రిజల్ట్తో ఫుల్గా అందరైతే సాటిస్ఫై అయిపోవాలన్నమాట. అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా క్లియర్ అయితే అయిపోవాలి. ఇంతవరకు అయితే బాగా ఆడేసుకున్నావు, ఫుల్గా ఎంజాయ్ చేస్తావు, బట్ 20 days కానీ కష్టపడకపోతే మాత్రం ర్యాంక్ అనేది చాలా డౌన్ అయితే అయిపోతుంది అండ్ ఏ కాలేజ్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉండదు అనమాట. సో 20 days ఈ చాప్టర్స్ ఇచ్చిన ప్రతి చాప్టర్ ప్రాక్టీస్ అవ్వు, ప్రతి ఫాలో అనే టిప్స్ని రిసోర్స్ని అయితే బాగా అయితే యూజెస్ చేసుకో, అన్నీ నీకు ఫ్రీగా ప్రొవైడ్ చేసి పెట్టున్నాను. సో నీకు ఈజీగా వచ్చేసరికి స్కోర్ అనేది బూస్టప్ చేసుకోవచ్చు అనమాట. సో నీకోసం అన్ని కష్టపడి లైన్గా అన్నీ తీసుకొచ్చి పెట్టాను. సో జస్ట్ నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, ప్రిపేర్ అవ్వడమే, డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్గా ప్రిపేర్ అయితే చాలన్నమాట. ఈజీగా స్కోర్ అనేది బూస్టప్ చేసుకోవచ్చు. నీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే, నువ్వు ఎక్కడైనా స్టక్ అయినా సరే ప్రిపరేషన్లో కామెంట్ అయితే చెయ్యు, నేను నీకు ఒకసారి గైడ్ అయితే చేస్తాను, ఓకేనా? అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఫార్ములాస్ పీడిఎఫ్ అండ్ షార్ట్ నోట్స్ అనమాట. ఏమి లేదు, రెండు ఒకటే. మీ రివిజన్ని క్విక్గా చేసేయడానికి నేనైతే ఒకటి రెడీ చేసి పెట్టున్నాను అనమాట. మ్యాథ్స్ వచ్చేసరికి 130+ pages, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసరికి 200+ pages అయితే రెడీ చేసి అయితే పెట్టున్నాను. అండ్ దీంట్లో సరికి మీకు ప్రతి టాపిక్ వైజ్ టాపిక్ అనమాట, మొత్తం థియరీ పార్ట్ ఫార్ములాస్ అన్ని ప్రతి టాపిక్కి ఒక లైన్గా అయితే పెట్టేసి ఉంచాను. సో మీకు చాలా బాగా యూజ్ అయితే అవుతుంది ప్రిపరేషన్కి. ఇది చదివిన వెమ్మటే ఈజీగా మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేసేవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో ఈ చాప్టర్ ఎంచుకున్నారు, ఆ చాప్టర్ యొక్క ఫార్ములాస్గా నేను పెట్టింది మొత్తం చదువుతారు, ఈజీగా మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయొచ్చు, పీవైక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు కానీ సాల్వ్ అవ్వలేదు అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఎలా చేయాలో, సో ఆ విధంగా స్టెప్స్ ఫాలో అవ్వండి, ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. బట్ చెప్తున్నాను, నేను ఏదో చదవాలి కాబట్టి ఎలా చదివేస్తే కుదరదు డూడ్, ఫోకస్గా చదవండి, ఈజీగా వచ్చేసరికి సాల్వ్ అయితే అవుతాయి పీవైక్యూస్ వచ్చేసరికి. డూడ్ అవన్నీ కాదు, అసలు ఎక్కడ ఇస్తావు అవి చెప్పు అంటే, డూడ్ దీనికే వచ్చేసరికి మినిమల్ కాస్ట్ అయితే పెట్టాను అనమాట. ఏం డూడ్ ఇంతలా చెప్పావు, లాస్ట్ కాస్ట్ అంటే డబ్బులకి ఏంటి డూడ్ అంటే, డూడ్ ఒక్కసారి ఆగు, ఎందుకు బ్రో డబ్బులు పెట్టానంటే నేను జస్ట్ పెట్టింది 29 rupees మాత్రమే అనమాట. అది కూడా జస్ట్ నా వర్క్కి సపోర్ట్ చేయడం కోసం మాత్రమే. ఎందుకు డూ అంటే నేను 3 to 4 weeks అయితే కష్టపడ్డాను. ఇవన్నీ రిసోర్సెస్ అన్నీ పెట్టి వెతికి మా ఫ్రెండ్స్ని అడిగి నా దగ్గర ఉన్నవి ఆన్లైన్ అన్నీ కలిపితే నేనైతే రెడీ చేసి పెట్టాను. చెప్పాను కదా, ఇన్నేస్ పేజెస్ అయితే రెడీ చేసి పెట్టాను. సో మీకోసం అనమాట, మీ ప్రిపరేషన్ కోసమే. ఆడి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే తీసుకున్నారు అండ్ టీఎస్ వాళ్ళు అయితే ఎగ్జామ్ కూడా రాసేస్తున్నారు అనమాట. అండ్ మన ఏపీ వాళ్ళు ప్రిపరేషన్ కూడా ఎప్పుడో స్టార్ట్ చేస్తారు, బాగా అయితే అవుతుంది. సో వాళ్ళందరికీ అయితే రెస్పాన్స్ చాలా బాగా నచ్చింది నాకు వచ్చేసరికి. సో నేను దిల్ ఖుషి అనమాట, ఎందుకంటే సూపర్ అయితే రెస్పాన్స్ అయితే వాళ్ళు కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ ప్రిపరేషన్ చాలా 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 బాగా యూజ్ అవుతుంది. నా కష్టం మొత్తానికి అయితే సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది అనమాట. సో మీరు కూడా బాగా అయితే యూజ్ అవుతుందని నీకు మళ్ళీ అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. ఏదో డబ్బులు అయితే వచ్చేయని కార్డు, నాకు ఒక్కడే మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే కావాలి. అది కూడా ఏమీ లేదు, ఒక లైక్ చేయండి అండ్ ఒక షేర్ చేసి కామెంట్ చేస్తే అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతే అనమాట. మీ లవ్ అండ్ సపోర్ట్ అక్కడే చూపించవచ్చు. ఇంత కష్టపడినందుకు అది ఒక్కటి చేసి పెట్టండి బ్రో. మరి అది ఎలా తీసుకోవాలి అది కూడా చెప్పు అంటే, గూగుల్లోకి వెళ్ళి రితిక్ డూడ్ షాప్ అని కొడితే మన సైట్ అయితే వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది, అలా పైకి స్క్రోల్ చేస్తే ఎంసెట్ అనే ఉంటుంది, లేదా ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, సేమ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లానే అనమాట. ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి, తర్వాత యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయండి అండ్ చెక్అవుట్ అని వస్తుంది, చెక్అవుట్ క్లిక్ చేయండి. అక్కడ అడ్రస్ అడుగుతుంది, సో నా ఫార్మాలిటీకి అనమాట అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. దాని తర్వాత ప్లేస్ ఆర్డర్ అయితే క్లిక్ చేసేయండి, టిక్ పెట్టి ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసరికి మీకు గేట్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఫోన్పే కానీ యూపీఐ కానీ ఏం చేస్తే దాని ద్వారా అయితే పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ మీకు గేట్ వల్ల పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత 3 seconds అయితే వెయిట్ చేయండి. మీరు మళ్ళీ ఈ పేజ్కి అయితే రీలేట్ అవుతారు, సేమ్ పేజ్కి.
అక్కడ మీకు కన్ఫర్మేషన్ పేమెంట్ అని అవుతుంది. అండ్ మళ్ళీ 3 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదే పేజ్‌లో కానీ థాంక్స్ ఫర్ షాపింగ్ అని ఉంది కదా! చిన్నగా మనం పైకి కింద స్క్రోల్ చేస్తే ఇక్కడే మీకు వచ్చేసరికి డౌన్‌లోడ్ బటన్ అయితే ఉంటుంది బ్లూ కలర్‌గా. సో దాన్ని క్లిక్ చేసుకుంటే ఈజీగా పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. ఈజీ యాక్సెస్ అయితే చేశాననమాట. ఎందుకు బ్రో డబ్బులు పెడుతున్నావు ఫ్రీగా ఇచ్చేయొచ్చు కదంటే చెప్పాను కదా డూడ్ ఇంత చాలా కష్టపడ్డాననమాట. అండ్ 3-4 వీక్స్ అయితే కష్టపడ్డాను. అండ్ వెబ్‌సైట్ కూడా తయారు చేశాను. దాని మెయింటెనెన్స్ కానీ, డొమైన్‌కి కానీ ఖర్చు అయితే పడుతుంది. సో అందుకోసం మాత్రమే. ఒకసారి కావాలంటే గూగుల్‌లో కూడా సెర్చ్ చేయండి. అండ్ ఈ వెబ్‌సైట్ కానీ బిల్డ్ చేయడం కానీ, డొమైన్‌కి కానీ ఎంత కాస్ట్ అవుతుందో మీకే తెలుస్తుంది. డూడ్ అవన్నీ ఎందుకు బ్రో నువ్వు కదా కొనుక్కున్నావు అంటే డూడ్ దీనికి కూడా రీజన్ ఉంది. అది సబ్స్క్రైబర్స్ అనమాట. చాలా మంది వచ్చేసరికి అప్పుడు పీడిఎఫ్ కింద పాస్వర్డ్ పెట్టి అయితే సెండ్ చేసేవాడిని ఈమెయిల్‌లో. చాలా మంది ఒకటే కామెంట్ చేశారనమాట. డూడ్ ప్రతిసారి ప్రిపరేషన్ అప్పుడు పీడిఎఫ్ ఓపెన్ చేసి పాస్వర్డ్ అవుతుంది. అది ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది అనమాట. ఏదో ఒకటి చెయ్యి డూడ్ అన్నారు. సో నన్ను నమ్మి తీసుకున్నారు. సో వాళ్ళకి వాల్యూ ప్రొవైడ్ చేయాలి కాబట్టి వచ్చినప్పుడు మొత్తం పెట్టేసి నేను ఎలా అయితే చేశాననమాట మీకు ఈజీ యాక్సెస్ కోసం. సో అంతే అనమాట. అంతకు మించి ఏమీ లేదు. సో జస్ట్ మీ నుంచి నాకు ఎంత కొంత సపోర్ట్ అయితే ఉండాలి. అందుకోసం మాత్రమే జస్ట్ 29 రూపీస్ అయితే పెట్టాను. అండ్ ఫిజిక్స్ 29 రూపీస్, కెమిస్ట్రీ 39 రూపీస్ మాత్రమే పెట్టాను. మీ ప్రిపరేషన్ చాలా ఈజీ అయితే చేస్తుందనమాట. ఈ తక్కువ టైంలో ఇది ఒక్కటే సొల్యూషన్ డూడ్. ఈజీ అయితే అయిపోతుంది. ఇది కాకపోయినా సరే మీ దగ్గర ఏ నోట్స్ ఉన్నా సరే దాన్నైనా ప్రిపేర్ అవ్వండి. మన ఫైనల్ మోటో వచ్చేసరికి మంచి స్కోర్ అయితే చేయాలి. మీ డ్రీమ్ కాలేజ్‌లో మీరు వచ్చి కూర్చోవాలి. అంతే అనమాట. సో ఇది కాకపోతే మీ ఫ్రెండ్స్‌ని అడగండి. వాళ్ళ బుక్స్ అయినా చదవండి. ఏదో ఒకటి. మనకు వచ్చేసరికి షార్ట్ నోట్స్ పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మీ ప్రిపరేషన్ ఈ తక్కువ టైంలో బూస్టప్ చేసుకోవడానికి ఇది ఒక్కటే మార్గం. అంతే అనమాట. అంతకు మించి ఏమీ లేదు. ఎవరైనా హర్ట్ అంటే క్షమించండి డూడ్స్. ఈ డబ్బులు పెట్టేశానని. మీతో అన్నీ ఫ్రీగా ఇచ్చేసాను. ఇది ఒక్కడే పెట్టానంటే అర్థం చేసుకోండి. చాలా కష్టం మీద పడ్డాననమాట. సో అందుకోసం మాత్రమే ఇలా అయితే చేశాను. ఇంకా వీడియో వచ్చేసరికి అంతే అనమాట. మీకు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా డౌట్స్ కానీ ఇంకేమైనా గైడెన్స్ కావాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు కామెంట్. నేను ఖచ్చితంగా మీకు అయితే రిప్లై చేస్తాను అండ్ గైడ్ చేస్తూ ఉంటాను. విష్ యూ ఆల్ ది వెరీ 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 బెస్ట్ అనమాట. ఎగ్జామ్ అయితే బాగా అయితే ప్రిపేర్ అవ్వండి అండ్ ఫోకస్గా ఉండండి. డిస్టర్బ్ అవ్వకండి. ఈజీగా మీ స్కోర్ అనేది బూస్టప్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైం ఉన్నా సరే బీ స్ట్రాంగ్. గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ఈజీగా స్కోర్ అయితే బూస్టప్ చేసుకోవచ్చు. ఇంకా ఉంటా మరి. బాయ్.